ధ్రువుని వంశమందు అంగుళి మహారాజు జన్మించెను. అతడు చక్కగా రాజ్యపరిపాలన చేసినందువలన గొప్ప కీర్తిని పొందెను. ఆ అంగమహారాజునకు వేణుడను పుత్రుడు కలిగెను. దుర్మార్గుడైన తన పుత్రుడు చేయుచున్న అక్రమములను చూచి సహింపలేక బాధపడుచు అంగమహారాజు నీ చరణారవిందములను ధ్యానించుటకై అడవికి వెళ్లిపోయాను. వేణుడు మిక్కిలి దుర్మార్గుడు, అయినప్పటికీ మిక్కిలి బలమున్నవాడు అని పురప్రముఖులు అతనిని రాజ్య పరిపాలన చేయుటకు సమ్మతించే రాజసింహాసనమున కూర్చుండబెట్టిరి. అందువలన వేణుడు సర్వదా తన బలమును పొగడుకొంచు భూమండలమున ఎవ్వరూ కూడా యజ్ఞయాగాదులను చేయరాదని శాసించెను. విచ్చలవిడిగా రాజ్యపరిపాలన చేయుచున్న వేణునకు హితవు చెప్పుటకై మహర్షులందరూ కలిసి వచ్చిరి. కాని మూర్ఖుడైన వేణుమహారాజు నన్ను మించిన లోకాధిపతి ఎవడున్నాడు అని జగన్నాథులవైన నిన్ను నిందింపసాగెను. నీ నిందను సహింపలేని మునీశ్వరులు కోపంతో శాపమీయగా ఆ శాపాగ్నికి వేణుడు శలభము వలె దగ్ధమాయను. వేణుడు చనిపోయినందువలన రాజులైన ఆ దేశమున దుర్మార్గులు విచ్చలవిడిగా ప్రవర్తించుండగా మునులు మిగిల భీతిల్లసాగిరి. వేణుని మృత శరీరమును అతని తల్లి ప్రేమాతిశయం వలన రక్షింపసాగినది. అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊర్వులను మధింపగా అతని పాపమంతయు నశించెను. పిమ్మట అతని బాహువును మధింపగా అందుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించితివి. పృథుమహారాజు అని పేరుతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలనము చేయసాగితివి. అందువలన ప్రజలు వందిమాగధులు నిన్ను ఘనముగా కీర్తింపసాగిరి. వేణుని దుర్మార్గములకు భయపడి సంపదలను తనలో దాచుకొనిన భూమిని నీవు ధనుస్సును ధరించి శాసించి సుసంపన్నము గావించితివి. అప్పుడు భూమి ఆవుగా మారెను. దేవతలు మొదలైన వారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలుగా చేయగా సముచితమైన పాత్రలందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూగోవు నుండి పితికెతివి. త్రివిక్రముడ వగు శ్రీ మహావిష్ణువు పృథువు రూపములనున్న నీవు యజ్ఞములు చేయొచ్చు నీ స్వరూపమునే ఆరాధించింటివి. ఈ విధముగా అశ్వమేధయాగములు 100 చేయతలపెట్టివిటివి. నీవు 100వ అశ్వమేధయాగం చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచవేషమున వచ్చి యాగాశ్వమును దొంగిలించెను. అప్పుడు నీ పుత్రుడు దేవేంద్రుని జయించి అశ్వమును తీసుకుని వచ్చెను. పృథుమహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞాశ్వమును తీసుకుని రాగా దేవేంద్రుడు మరలా ఆ యజ్ఞాశ్వమును దొంగిలించుటకు ప్రయత్నించెను. అప్పుడు ఆ యజ్ఞమున ఋత్విక్కులుగా ఉన్న భృగు మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతినర్చుటకు ప్రయత్నించిరి. ఆ సమయమున బ్రహ్మదేవుడు స్వయముగా వచ్చి ఋత్విక్కులను వారించి యజ్ఞమును పూర్తి చేయించెను. మధుసూదన అంతటా ఆ మహారాజునకు నీవు దర్శనమసంగితివి. స్వామి, పృథుమహారాజు నీ ద్వారా అనన్య భక్తి అని వరమును మాత్రము తీసుకుని గంగా తీరమున నివసించుండెను. ఒకనొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమున పాల్గొంచున్న మునులకు నీవు ప్రవృత్తి నివృత్తి రూపములైన హితవచనములను ఉపదేశించితివి. అచ్చట సనకాది మునులను చూచితివి. దేవా, పృథుమహారాజు రూపముననున్న నీవు సనకాది మునులను ఉపదేశించిన బ్రహ్మజ్ఞానమును చక్కగా స్వీకరించితివి. పిమ్మట నీవు పుత్రులకు రాజ్యమును అప్పగించి వనములకేగి తపశ్చర్యలో నిమగ్నుడవైతివి. పిదప నీవు నీ స్వస్వరూపమును పొందితివి. అట్టి పవనపురాధీశ, నా రోగములను దయతో రూపుమాపుము. ప్రభు, పృథుమహారాజు యొక్క మునిమనుమడు ప్రాచీన బర్హి. అతడు గొప్పగా యజ్ఞయాగాది ధర్మకార్యములను నిర్వహించెను. అతని భార్య పేరు శతద్రతి. ఆ దంపతులకు ప్రచేతసులు అను కుమారులు కలిగిరి. వారందరూ జ్ఞాన సంపన్నులు. వారు నీ దయవలన అంకురించిన వారే. స్వామి, ఆ 10 మంది ప్రచేతసులను నిన్ను గూర్చి తపస్సు చేయుట, నిన్ను ధ్యానించుట ఎందే నిరతులు. అయినను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుచున్న తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిరి. అచ్చట వారికి మనోహరమైన ఒక సరస్సు కనబడెను.
ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి శ్రేష్ఠుడైన శంకరుడు నీ భక్తులకు ప్రచేతసులను దర్శించుకున్నవలనను కోరికతో ఆ తీర్థమునకు వచ్చెను. ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రమునొక దానిని వారికి ఉపదేశించెను. ఆ ప్రాచేతసులందరూ శంకరుడు ఉపదేశించిన స్తవములను సరస్సులోనే పెక్కువేల సంవత్సరంలో జపించుచు నిన్ను ధ్యానింపసాగిరి. ఈ విధముగా ప్రచేతసులు బ్రహ్మానంద రసాస్వాదనము అందు మునిగియుండిరి. ఉపాసనా ఫలితమును గురించి వారును ధ్రువుని వలె ఏమాత్రమును తొందరపడలేదు. ప్రచేతసుల తండ్రి అయిన ప్రాచీన బర్హి మహారాజు అనేక యాగములను చేసి ఆ యాగములందు పశుహింస చేసినప్పటికీ తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యను. ఆ ప్రాచీన బర్హి మహారాజు దగ్గరకు నారదులు ఒకసారి వచ్చి ఆత్మజ్ఞానమును బోధించెను. అందువలన ఆ మహారాజు సాయుధ్యమును ముక్తిని పొందెను. స్వామి, నీవు నీ కృప వలననే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి. అప్పుడు నీ దివ్య స్వరూపం ఇట్లున్నది. నీవు పక్షీంద్రుడైన గరుత్మంతుని అధిరోహించి ఇంటివి. శంఖము చక్రము మొదలైన 8 దివ్యాయుధములను 8 భుజములందు ధరించి ఇంటివి. ఆ ప్రచేతసులు నిన్నెట్టి వరములను కోరకున్నను కరుణతో నీవే వారికి వరములను సంగితివి. స్వామి, నీకు సేవ చేయక కేవలము ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును. అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తుతించిన వారికి కూడా కోరికలన్నీనూ తీరును. ప్రచేతసులారా, నీకు వృక్షపుత్రిక అయిన మారిష భార్య కాగలదు. ఆమెతో మీరు 10 లక్షల సంవత్సరములు సుఖముగా ఉండగలరు. మీకు దక్షుడని పుత్రుడు కలుగును. పుత్రజననమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమునకు చేరుకొందురు అని సంతోషముతో వరములనిచ్చితివి. ప్రచేతసులు నీ వలన దివ్యవరములను పొంది తపస్సు చాలించి సరస్సు నుండి బయటకు వచ్చిరి. అప్పుడు చెట్లన్నీ దట్టముగా పెరిగి మానవులు జంతువులు తిరుగుటకు వీలు లేకుండెను. అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపంతో తగులబెట్టసాగిరి. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని వారించెను. ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచి పోషించిన మారిష అన్న కన్యనిచ్చి పెండ్లి చేయగా ఆమెతో వారు చాలా కాలము సుఖముగా నుండిరి. ప్రచేతసులకు మారిష వల్ల దక్షుడను పుత్రుడు కలిగెను. తరువాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేసి అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. ఆ జ్ఞానం వలన ప్రచేతసులందరూ పరమపదమును పొందిరి. భక్తుల కోరికలను తీర్చు గురువాయూరాధినాథ శ్రీకృష్ణ, నీ భక్తుడనైన నన్ను రక్షింపము. ఇది 4వ స్కంధము సమాప్తము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.